బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం కమిషన్ ముందు ఐఏఎస్ అధికారుల వంతు రానుంది. రేపటి నుంచి కాళేశ్వరం కమిషన్ మళ్లీ విడత విచారణ చేపట్టనుంది. ఇరిగేషన్ ఆర్థిక శాఖల చీఫ్ సెక్రటరీలు విచారణ ఎదుర్కోబోతున్నారు. ఎస్కే జోషి, రజత్ కుమార్ ఇప్పటికే కమిషన్ కు అఫిడవిట్లు ఇచ్చారు. అయితే ఎస్కే జోషి తెలంగాణ ఇరిగేషన్ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. నీటిపారుదల శాఖలో ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు మిషన్ భగీరథ, కాకతీయ సహా ప్రధాన ప్రాజెక్టులను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రైట్ వెంకట్, కాళేశ్వరం కమిషన్ ముందు ఐఏఎస్ అధికారులు కూడా విచారణ ఎదుర్కొనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే బహిరంగ విచారణ హాజరు కాబోతున్నారు. ఇంతకుముందే అధికారులు కమిషన్ అఫిడవిట్ చేశారు. మొదటిగా గత జూలైలో కమిషన్ ముందు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో ఈ పాత్ర ఏంటంటే ఇంతకు ముందు ఒకసారి విచారణకు రైట్ వెంకట్, ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ముందుకి అటు ఇరిగేషన్ అలాగే ఆర్థిక శాఖల చీఫ్ సెక్రటరీలు విచారణ ఎదుర్కోబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద అయితే కాళేశ్వరం కమిషన్ ముందుకు ఇప్పటిదాకా ఇరిగేషన్ సంబంధించిన అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఇంజనీర్లు దాదాపు 90 మందిని బహిరంగ విచారణలో విచారించి ఉంది. ఇక తాజాగా రేపటి నుంచి ఇటు ఆర్థిక శాఖ అట్లనే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు ఎవరైతే చీఫ్ సెక్రటరీగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా రేపటి నుంచి కమిషన్ ముందుకు రాబోతున్నారు. రేపు ప్రధానంగా ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ప్రధాన కార్యదర్శిగా చేపట్టినటువంటి ఎస్కే జోషి, రజత్ కుమార్లు వీరిద్దరూ రేపు కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే దాదాపు ఐఏఎస్ అధికారులు, తాజా మాజీ అధికారులు కె రామకృష్ణరావు, వికాస్ రాజు, సోమేష్ కుమార్, స్మితా సబర్వల్, మాజీ ఐఏఎస్ రజత్ కుమార్, ఎస్కే జోషి ఐఏఎస్ అధికారులందరూ కూడా ఇప్పటికే కమిషన్ ముందు అఫిడవిట్లు దాఖలు చేశారు. ఇంతకు ముందు ఒకసారి విచారణ కూడా హాజరయ్యారు. కానీ ఇప్పుడు తుది దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఐఏఎస్ అధికారులు వంతు వచ్చిందని చెప్పుకోవచ్చు. వీరి నుంచి బహిరంగ విచారణలో ఒక్కొక్కరిని పిలుస్తూ బహిరంగ విచారణలో కీలక డేటా సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక శాఖ, ఇరిగేషన్ శాఖ ఈ రెండు శాఖలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ 3 బ్యారేజీలలో ఈ అధికారుల పాత్ర ఏంటి, ఏ విధమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి, అట్లనే 3 బ్యారేజీలకు సంబంధించిన ఏ ప్రతిపాదనలు ఉన్నాయి, ఎవరెవరు ఎంతెంత మొత్తంలో నిధులు సేకరించారు అనే అంశం మీద ఇటు ఇరిగేషన్, ఇటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులను విచారించే అవకాశం కనిపిస్తుంది. అట్లనే ఇప్పటికే 90 మంది అధికారులు, ఇంజనీర్ అధికారులు వారి నుంచి డేటా సేకరించే కమిషన్ రేపు అధికారులు. రైట్ థ్యాంక్ యూ వెంకట్.